ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతోంది. విచారణ సందర్భంగా పోలీసులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏఐబిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు రీట్రైవ్ చేసిన వాట్సాప్ చాటింగ్ పై పోలీసులు ప్రశ్నల్ని సంధించేస్తున్నారు. ఈ విచారణను జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరితో పాటు మరో ముగ్గురు అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు విచారణ కీలక దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ప్రణీత్ రావు వ్యవహారంలో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నట్లుగా కూడా విచారణ అధికారుల దర్యాప్తులో తేలినట్టుగా సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ప్రస్తుతం రెండో రోజు కస్టడీలోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ప్రణీత్ రావును ఉదయం నుంచి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. జూబ్లీహిల్స్ ఏసీపీతో పాటు మరొక ముగ్గురు అధికారులు అయితే మాత్రం ప్రణీత్ రావు నుండి కొంత సమాచారాన్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. గతంలో ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి ఫోన్ను మరోవైపు అతని ల్యాప్టాప్ను కూడా స్వాధీనం చేసుకొని ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ అంతా కూడా రీట్రైవ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రీట్రైవ్ చేసిన సమయంలో అందులో ఏవైతే అనుమానాస్పదంగా ఉన్నాయో వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్లు, రికార్డ్స్ మాయం చేసినటువంటి తీరు గురించి కూడా నిన్న ప్రణీత్ రావును ఎస్ఐబి కార్యాలయానికి తీసుకెళ్లి ఎస్ఐబి కార్యాలయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయడం జరిగింది. మరోవైపు 47 హార్డ్ డిస్కుల్లో కొత్త అంటే ఆ ప్లేస్ లో మరి కొత్త హార్డ్ డిస్క్ రీప్లేస్ చేసినట్లు ఇప్పటికే ప్రణీత్ రావు కూడా తన స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి దాని ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు సిరిసిల్లలోని ప్రణీత్ రావు నివాసానికి వెళ్లినటువంటి పోలీసులు అక్కడ కూడా కొన్ని కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు. అక్కడ కూడా ఒక డైరీని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ప్రణీత్ రావు స్టేట్మెంట్లు చాలా మంది పొలిటికల్ లీడర్ల యొక్క వారి పొలిటికల్ లీడర్లకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఇప్పటికే పోలీసుల విచారణలో కూడా వెల్లడైనటువంటి అంశాన్ని స్పష్టంగా చెప్తున్నారు. మరోవైపు గత 2 రోజులుగా కూడా ప్రణీత్ రావును అయితే మాత్రం మనం చూస్తున్నాం. ఒకవైపు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్తో పాటు ఎస్ఐబి కార్యాలయంలో కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. మనం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఎవరి లోపలికి అనుమతించట్లేదు. వారి మొత్తం పోలీస్ స్టేషన్ గేటును కూడా పూర్తిగా లాక్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. పోలీస్ స్టేషన్ లాక్ చేశారు. పైన ఉన్నటువంటి క్రైమ్ సంబంధించినటువంటి రూమ్ లోనే ప్రస్తుతం అయితే ప్రణీత్ రావును కూడా విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఎస్ఐబి కార్యాలయంలో ప్రణీత్ రావు యొక్క సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే అతను ఏవైతే హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం కావచ్చు, డాక్యుమెంట్లన్నీ కూడా తగలబెట్టినటువంటి సందర్భం ఉంది కాబట్టి వాటన్నిటిపైన కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. మరోవైపు 17 సిస్టమ్స్ ను అంటే 17 కంప్యూటర్ సిస్టమ్స్ ని ఏర్పాటు చేసుకుని అతను చేసినటువంటి కార్యకలాపాలన్నిటిపైన కూడా ఎస్ఐబి కార్యాలయానికి తరలించి అక్కడ కూడా విచారణ చేసినటువంటి సందర్భం ఉంది. జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఈ కేసులను దర్యాప్తు చేస్తున్నారు. అతని ఆధ్వర్యంలోనే మరొక ముగ్గురు అధికారులు అయితే మాత్రం అతన్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. విచారణలో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు వెలుగు చూస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ఇద్దరు పోలీసు ఉన్నతాధికారుల ప్రమేయంపై కూడా ఇప్పటికే అధికారులు ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి ఈ రోజు జరిగేటువంటి విచారణ తర్వాత రేపు మరోసారి కొంతమందికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రేపు విచారణ తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు సీఏల పాత్ర కూడా ఉందనేది ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి. కాబట్టి ప్రణీత్ రావును విచారించిన తర్వాత వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, ఇక ఒక మాజీ అధికారితో పాటు ప్రస్తుతం అడిషనల్ ఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి పాత్రకు సంబంధించి కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి ఈ రోజు దర్యాప్తు తర్వాత వచ్చే రోజుల్లో ఖచ్చితంగా మరికొంతమందికి నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. హార్డ్ డిస్క్లు మాయం, మరోవైపు కాల్ డాటాకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా ధ్వంసం చేయడం కావచ్చు, అక్కడ తగలబెట్టడం, ఇవన్నిటిపైన కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత ప్రణీత్ రావును అయితే మాత్రం మనం చూస్తున్నటువంటి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారణ కొనసాగిస్తున్నారు. ఇక విచారణ తర్వాత అతను చెప్పేటువంటి స్టేట్మెంట్, అతను చెప్పినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని మరికొంతమందిని కూడా ఈ కేసులో చేర్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.